Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 91 verse 11. నేటి దినం మన ధ్యానం కొరకై 91వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. He shall give his angels charge over thee to keep thee in all thy ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. When I read some of the promises of God made to his obedient children, I got overwhelmed and thrilled. విధేయులైన దేవుని పిల్లలతో దేవుడు చేసినటువంటి కొన్ని వాగ్దానాలని నేను గమనించినప్పుడు నేను ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతాను, పరవశించిపోతాను. Those promises speak of the unfathomable love of God. ఆ వాగ్దానాలు దేవుని కొలతలేని ప్రేమను గురించి మాట్లాడుతున్నాయి. When we see our own condition, మన సొంత స్థితిని మనం చూస్తే we understand that we are born in sin మనం పాపములో పుట్టామని గ్రహిస్తాం, and we are brought up in sin. పాపములోనే పెరిగినాం, We are still living in this sin-loving body and sin-filled world. ఇంకా నువ్వు పాపమును ప్రేమించే ఈ శరీరమును ఆ పాపంతో నిండిన ఈ లోకంలో ఉంటున్నాం. To redeem us from this cursed state, కాబట్టి ఇలాంటి శాపగ్రస్తమైన స్థితి నుండి మనల్ని విమోచించడానికి Lord Jesus Christ not only died on the cross by shedding his precious blood, but also made innumerable precious promises beyond our imagination. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రశస్తమైన రక్తం కార్చి మనల్ని విమోచించడం మాత్రమే కాకుండా మన ఊహకు మించినటువంటి ప్రశస్తమైన వాగ్దానాలు ఎన్నో చేస్తున్నాడు మనతో. In the Bible, బైబిల్ గ్రంథంలో Abraham calls himself as dust and ashes in Genesis 18:27. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము తనకు తానుగా దుమ్ము ధూళి అని చెప్పుకుంటున్నాడు. God calls Jacob a worm in Isaiah 41:14. యెషయా గ్రంథం 41:14లో దేవుడు యాకోబుని చూసి అంటాడు, పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. Paul says that we are earthen vessels. పౌలు అంటాడు కదా, మనం మంటి ఘటములం. But see God's love in today's promise from 91st Psalm verse 11. మరి అయితే నేటి దినాన ఈ వాగ్దానంలో ఉన్న దేవుని ప్రేమను చూడండి. 91వ కీర్తన 11వ వచనంలో, If at all we confess our sins, accept him as our savior and willingly to lead our lives under his headship, మన యొక్క పాపములు మనం ఒప్పుకొని మనం రక్షణ పొందిన వారమే, ఆయన శిరస్సత్వాన్ని మనం స్వీకరించే ఇష్టపూర్వకంగా ఆయన శిరస్సత్వానికి కింద రావడానికి ఇష్టపడితే what an amazing promise he is making. ఎంతటి అద్భుతమైనటువంటి అమోఘమైన వాగ్దానం చేస్తున్నాడు ఆయన. He wants to give charge to his angels to keep us safe and sound. కాబట్టి మనల్ని సురక్షితంగా ఉంచడానికి కాపాడడానికి దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. Have you ever thought about this? ఎప్పుడైనా ఈ విషయం ఆలోచన చేశారా? Who are angels? దేవదూతలు అంటే ఎవరు? They are heavenly beings, అవి పర సంబంధమైన జీవులు, always worshipping God by being in his presence. ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తూ ఉండేవి. They were created before you and I were created. నీవు నేను సృష్టించబడక ముందే అవి సృష్టించబడ్డాయి. As per my understanding, మరి నా గ్రహింపు ప్రకారము God created heaven first, as we read in the opening verse of the Bible. బైబిల్ గ్రంథంలోని ఆరంభ మాటల్లో మనం చూస్తే మొదట దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. Before man was created on earth, God created the dwelling place to man. దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద మానవుని సృష్టించక ముందే మానవుని కొరకు నివాస స్థలం సృష్టించాడు. That is this earth. అదే భూమి. In a similar way, అదే రీతిగా before he created angels, he created their dwelling place, the heaven. దేవదూతలను సృష్టించక ముందు వాటి కొరకు నివాస స్థలమైన పరలోకమును సృష్టించాడు. Then after creating the heaven, he created the angels. పరలోకాన్ని సృష్టించిన తర్వాతనే దేవదూతలను సృష్టించాడు. Later he created the earth. ఆ తర్వాత భూమిని సృష్టించాడు. And when he created the earth, the angels were there already, as we read in Job 38:4-7. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో మనం చదివితే అప్పటికే భూమి కన్నా ముందు దేవదూతలను సృష్టించాడు అన్నట్టు కనబడుతుంది. God was asking Job, దేవుడు యోబుని అడుగుతా ఉన్నాడు, where was thou when I laid foundations to the earth? When the morning stars sang together and all the sons of God shouted for joy. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? ఈ మాటలు దేవుడు యోబుని ఈ ప్రశ్న వేస్తా ఉన్నాడు. And after creating this earth, God created the humans. ఈ భూమిని సృష్టించిన తర్వాత దేవుడు మనుషులను సృష్టించాడు. When we study about the angels, మనము దేవదూతల గురించి మనం చదివినప్పుడు there are mighty angels. బలమైన దూతలు, మహాదూతలు ఉన్నాయి. Seraphims are there, cherubims are there, and ordinary angels are there. సరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సామాన్యమైన దూతలు ఉన్నారు. We know that one angel killed 185,000 soldiers
during Hezekiah's reign as the king over Judah. చూడండి, యూదా రాజ్యాన్ని హెజ్కియా రాజు పరిపాలిస్తున్న దినాల్లో ఒక్క దూత వచ్చి 185,000 మంది శత్రు సైన్యాన్ని చంపివేసినట్లు మనకు తెలుసు. And we read about archangels like Michael, Gabriel, etc. అంతేకాదు, మహాదూతలైనటువంటి గాబ్రియేలు, మిఖాయేలు అనే దూతలు ఉన్నారు. When compared to our human strength, the angels are very powerful. మానవ బలంతో పోల్చి చూస్తే దేవదూతలు మహాశక్తి గలవి. Yet, see what the Lord says in today's promise. అయినా ఈరోజు వాగ్దానంలో దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. Such angels are our security guards. అట్లాంటి దేవదూతలు మనకి కాపలాదారులుగా ఉన్నారంట. Can we understand this? ఇదేమన్నా మనం అర్థం చేసుకోగలం? God has appointed the heavenly angels as guardians to earthly mortal humans who are washed by his precious blood. చూడండి, భూమి మీద తన యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడినటువంటి మత్స్యమైపోయేటువంటి ఈ మానవులకి పరసంబంధమైన పరలోకములో ఉండే దేవదూతలకి మనల్ని కాపు కాయడానికి, కాపలాదారులుగా ఉండడానికి ఇచ్చాడు ఆయన. In Psalm 34:7, David says, 34వ కీర్తన 7వ వచనంలో దావీదు అంటాడు, the angel of the Lord encampeth round about them that fear him and delivereth them. 34:7. 34:7వ వచనం కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. God's angel went before the Israelites to prepare the way and to lead the way, as we read in Exodus 23:20. నిర్గమకాండ 23వ అధ్యాయం 20వ వచనం చదివినట్లుగా దేవుడు ఇశ్రాయేలుకి మార్గమును చూపించడానికి ముందుగా తన దూతను పంపించే త్రోవను సరళం చేశాడట. Therefore, he who is the Lord of the angels, who gave them their being and gives laws to them, and whose they are, and whom they were made to serve, gives charge to those angels to serve his children. కాబట్టి ఆ దూతలకి పైన ఉన్నటువంటి ఆ దేవుడు ఈ దూతలు ఎవరి కొరకు ఉన్నాయో, ఎవరి వశమై ఉన్నాయో, ఎవరి ఆజ్ఞలను నియమాల్ని పాటిస్తున్నాయో అలాంటి ఆ దూతలని, ఆ దేవుని దూతలని మానవులమైనటువంటి మనల్ని కాపలా కాయడానికి దేవుడు ఇచ్చాడు. They are our security as a church corporately and believers individually. కాబట్టి అవి మనకి సమిష్టిగా సంఘముగాను, వ్యక్తిగతంగా విశ్వాసమైన మనకి కూడా ఒక్కొక్కరికి అవి కాపలా కాయడానికి మనకు అనుగ్రహించారు. The promise says that the Lord give charge to the angels. వాగ్దానంలో ఇక్కడ ఏమని చెప్పబడింది? దేవుడు దూతలకు ఆజ్ఞాపించెను, ఆ బాధ్యత ఇచ్చాడు. This word charge is a strict command but not a bare or simple command. చూడండి, ఆజ్ఞాపించాడు అనే ఈ మాట ఏదైతే చదువుతున్నామో, ఈ బాధ్యత అప్పగించిన ఈ మాట ఏదో ఊరికే ఆజ్ఞాపించేసింది కాదు, ఖచ్చితమైనటువంటి అది ఆజ్ఞ. అది What does it mean? అనగా అర్థం ఏమిటి? Negligence in this responsibility cannot be tolerated. ఈ బాధ్యతను విస్మరిస్తే, నిర్లక్ష్యం చేశారంటే దేవుడు దాన్ని సహించలేడు. How these angels keep us safe, save us from many dangers, protect us and counteract the demonic plots, we may not understand it today. ఈ దూతలు మనల్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాయో, ఏ విధంగా శత్రు పన్నాగాల నుండి, దుష్టుడి నుండి మనల్ని కాపాడుతున్నాయో బహుశా ఈ రోజు మనకు అర్థం కాకపోవచ్చు. But one day అయితే ఒక దినాన్న we shall stand amazed when we understand the service rendered by them. కాబట్టి ఆ దేవదూతలు మనకి చేసిన సేవలు, పరిచర్యలు చూసిన దినాన, ఒక దినాన మనం దాన్ని ఆశ్చర్యపోతాం. We can see in the Holy Scriptures how these angels assisted the people of God on multiple occasions. కాబట్టి అనేకమైన సందర్భాల్లో ఈ దేవదూతలు దేవుని బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతూ ఉండినాయో పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడొచ్చు. Daniel said that God sent his angel to the lion's den in Daniel 6:22. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు చెప్తున్న మాట, దేవుడు తన దూతనంపి నన్ను రక్షించెను. Paul says that the angel spoke to him in the midst of storm in Acts 27:23. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 23వ వచనంలో పౌలు చెప్తున్నాడు కదా, ఆ రాత్రి దేవుని దూత నన్ను బలపరిచింది, నన్ను కాపాడిందంట. And Peter was released from prison in Acts 12:7. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనంలో పేతురు చెరసాలలో నుండి విడుదల పొందినాడు, బయటకు వచ్చేసినాడు. Such examples are many in the scriptures. ఇలాంటి ఉదాహరణలు అనేకమైనవి లేఖనాల్లో మనకున్నాయి. Truly speaking, what privileged people we are today. నిజంగా చెప్పాలంటే ఇది నాన్న ఎంతటి ఆధిక్యత కలిగిన ప్రజలు మనం. Heavenly angels have been charged to be our servants because we are made the children of God. పరలోకపు దూతలు మనలని, మనుషులమైన మానవ మాత్రం మనల్ని కాపలా కాయడానికి ఇచ్చాడంటే నిజంగా మనము దేవుని బిడలమైన కారణాన్ని బట్టి. What a joy it is to know that
We are the subjects of the continuous protection and guardship of his mighty angels. కాబట్టి చూడండి, దేవుని యొక్క మరి బలమైన దేవదూతల కాపుదలలో మనం ఉంటున్నాం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. God is not changed. దేవుడు మారిపోలేదు. Today you are also under the protection of his mighty angels. ఇది నీవు కూడా ఆ బలమైన దేవదూతల కాపుదలలో ఉన్నావు. Are you having any fear? నీకు ఏదైనా భయం ఉందా? Are you fearing any danger? దేనికైనా ఏదైనా అపాయం గురించి భయపడుతున్నావా? Take the promise from the Lord. దేవుని యొద్ద నుండి ఈ వాగ్దానాన్ని తీసుకో. When you are made the child of God, నీవు దేవుని బిడ్డగా చేయబడినప్పుడు, no doubt, because we are human beings, fears will come. ఏ సందేహం లేదు, మనము మనుషులము కాబట్టి అనేక రకాల భయాలకు గురవుతాం. Today you may be starting your day probably, oh, that fear is there, that danger is there, what will happen to me? ఈ దినాన్ని నీవు భయపడుతూ ఏదో అపాయము పొంచి ఉంది అనే భయంతో దినాన్ని ఆరంభిస్తున్నావు. నాకు ఏమవుతుందో అనుకుంటున్నావు. If you are a true child of God, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, the Lord has given charge, a strict command to his angels to protect you. దేవుడు నిన్ను కాపాడడానికి తన యొక్క దేవదూతలకి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. Though the danger and fear are there, కాబట్టి అపాయము భయము ఉన్నప్పటికీ, thank the Lord for this unmerited favor. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి, మనం యోగ్యత లేదు మనకు ఆ కృప పొందడానికి, ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, Be courageous. కాబట్టి ధైర్యంగా ఉండు. He has already given the angels charge to take care of you. ఇప్పటికే నీ గురించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.